122 స్థానాలకు రేపు మలి విడత పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రెండో విడత ఓటింగ్ తో ఎన్డీఏ మహాకూటమికి చెందిన నాయకుల భవిష్యత్తు తేలనుంది. 20 జిల్లాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తుని పరీక్షించుకోనున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీహార్లో రెండో దశ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలని పోలింగ్ కేంద్రాలకి తరలిస్తున్నారు. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 గ్రామీణ, 5,326 పట్టణ బూత్లున్నాయి. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 6న తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించనున్నారు. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండో దశలోనూ అంతకు మించి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.